అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ప్రతి ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం ఉండాలని కోరుకుంటాము. అలాగే సౌభాగ్యంతో కూడా లక్ష్మి ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ప్రతి మహిళ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఎన్నో నైవేద్యాలతో ఎంతో ఇష్టంగా చేసుకునే పూజ వరలక్ష్మి వ్రతం అండి. ఎంతో బాగా చేసుకుంటాము. అన్ని రకాల పువ్వులు అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇల్లంతా కూడా సౌభాగ్యంతో నిండాలని కోరుకుంటాము. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుర్లకి చాలా పెద్ద పండగ కింద ఉంటుంది. పుట్టింట్లో ఉంటారు కొత్త పెళ్లి కూతురు, అత్తవారు కావిళ్ళు తీసుకొస్తారు. 9 రకాలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరినీ ముత్తైదువుల్ని పిలిచి తాంబూలాలు ఇప్పిస్తారు. ప్రతి ఏడాది కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని నిలబెట్టుకోవడం, పూజ చేసుకోవడం అనేది మహిళలందరూ ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. అందరూ కూడా పేరంటానికి పిలుస్తారు. మంచిది, శనగలు ఇస్తే వాయనం మంచిది, మనకు కూడా మంచిదండి. శనగలు కుజుడికి అధిపతి, అవి ఇస్తే మన ఇంటికి మంచిది అని ప్రతి ఒక్కళ్ళు కూడా శనగలు, ఒక పండు, తాంబూలం ఇస్తారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం, కొత్త బట్టలు కట్టుకోవడం. ఈ బంగారం కొనుక్కోవడం అనేది ఎందుకు కొనుక్కుంటామంటే ఆ వంకనైనా బంగారం అమ్ముడుతుంది అని ప్రతి సంవత్సరం ఆ బంగారం కొనుక్కుంటారు. వరలక్ష్మి వ్రతం అంటే బంగారం కొనుక్కోవడం కాదండి. బంగారంతో అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారు ఇంకా మన ఇంటిని బంగారంతో నింపాలనే కోరికతో ప్రతి సంవత్సరం అదొక పెట్టుబడిలా కొనుక్కుంటాం తప్ప ఆడవాళ్ళకి నగలు పిచ్చి, బంగారం పిచ్చి అనేది మాత్రం కాదు. అందరూ కూడా ఇంకా బాగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ప్రతి ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం ఉండాలని కోరుకుంటాము. అలాగే సౌభాగ్యంతో కూడా లక్ష్మి ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ప్రతి మహిళ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఎన్నో నైవేద్యాలతో ఎంతో ఇష్టంగా చేసుకునే పూజ వరలక్ష్మి వ్రతం అండి. ఎంతో బాగా చేసుకుంటాము. అన్ని రకాల పువ్వులు అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇల్లంతా కూడా సౌభాగ్యంతో నిండాలని కోరుకుంటాము. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుర్లకి చాలా పెద్ద పండగ కింద ఉంటుంది. పుట్టింట్లో ఉంటారు కొత్త పెళ్లి కూతురు, అత్తవారు కావిళ్ళు తీసుకొస్తారు. 9 రకాలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరినీ ముత్తైదువుల్ని పిలిచి తాంబూలాలు ఇప్పిస్తారు. ప్రతి ఏడాది కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని నిలబెట్టుకోవడం, పూజ చేసుకోవడం అనేది మహిళలందరూ ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. అందరూ కూడా పేరంటానికి పిలుస్తారు. మంచిది, శనగలు ఇస్తే వాయనం మంచిది, మనకు కూడా మంచిదండి. శనగలు కుజుడికి అధిపతి, అవి ఇస్తే మన ఇంటికి మంచిది అని ప్రతి ఒక్కళ్ళు కూడా శనగలు, ఒక పండు, తాంబూలం ఇస్తారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం, కొత్త బట్టలు కట్టుకోవడం. ఈ బంగారం కొనుక్కోవడం అనేది ఎందుకు కొనుక్కుంటామంటే ఆ వంకనైనా బంగారం అమ్ముడుతుంది అని ప్రతి సంవత్సరం ఆ బంగారం కొనుక్కుంటారు. వరలక్ష్మి వ్రతం అంటే బంగారం కొనుక్కోవడం కాదండి. బంగారంతో అమ్మవారి దగ్గర పెట్టుకుని అమ్మవారు ఇంకా మన ఇంటిని బంగారంతో నింపాలనే కోరికతో ప్రతి సంవత్సరం అదొక పెట్టుబడిలా కొనుక్కుంటాం తప్ప ఆడవాళ్ళకి నగలు పిచ్చి, బంగారం పిచ్చి అనేది మాత్రం కాదు. అందరూ కూడా ఇంకా బాగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ శ్రావణ శుక్రవారం అనేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనేది చేసుకుంటామండి. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి తోరం అనేది కట్టుకుంటాం. ఈ తోరం అనేది 9 రకాల దారాలతో 9 పువ్వులు లేకపోతే ఆకుల కాంబినేషన్ తో 9 రకాలు కలిపి కట్టుకుంటాం. అవి ఏంటంటే 9 రకాల ముడులు అనేవి 9 రకాల నవవిధ భక్తులకి ప్రతీకగా చూపిస్తారు అన్నమాట. అలానే మనం ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టినప్పుడు కూడా 9 రకాల నైవేద్యాలు అనేవి పెడతాం. బూర్లు, గార్లు, ఇలాగ మొత్తం పిండి వంటలు, పాయసం, అలానే మహా నైవేద్యం ఇవన్నీ కలిపి 9 రకాలు లెక్క వేసుకుని పెడతాం అనమాట. శ్రావణ శుక్రవారం అనేది ఇప్పుడే ఎందుకు చేసుకుంటున్నాం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే మనం వరలక్ష్మి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం. అలానే శ్రావణ శుక్రవారం అనేది బంగారం అనేది చేయించుకుంటాము. బంగారం ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తున్నాం, ఆవిడకి ప్రతీకగా బంగారాన్ని కూడా మనం చెప్పి ఆవిడని బంగారంతో అలంకరిస్తాం. నమస్కారం అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈసారి మా అమ్మాయికి ఈ ఏడాది మా అమ్మాయి కొత్తగా పెళ్ళయింది. మా వియ్యాల వారు శ్రావణ పట్టి తీసుకొచ్చారు. డెకరేషన్ చేసుకోవడం, పూజ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పేరెంటాలు కూడా బాగా వచ్చారు. అందరూ మా అమ్మాయిని దీవించారు. చాలా ఆనందంగా ఉందండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు. ఈ రోజు నాకు పెళ్ళైన మొదటి సంవత్సరం సందర్భంగా మా అత్తమ్మ గారు వాళ్ళు శ్రావణ పట్టి తీసుకొచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది.
పేరెంటాలు కూడా అందరూ వచ్చారు. నువ్వు దండం పెట్టు. ఏమని ఎవరు అమ్మా బొట్టు పెట్టేసి నువ్వు కూడా దగ్గర పక్కన తల్లి దగ్గరగా అంతే.